గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజేఆర్ గారి వారసులు మా తమ్ముడు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నచ్చక మరి మనతో పాటు ఇచ్చేసి మొన్న మన గెలుపులో ఇంపార్టెంట్ పాత్ర పోషించిన సోదరులు షేక్ అబ్దుల్ సోహెల్ గారికి, వేదిక పైనున్న గౌరవనీయులైన కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్ గారు, దేదీప్య గారు, సంగీత గారు, ఇంకా మన వేదిక పైనున్న గౌరవనీయులైన గౌరవనీయులైన బాలప్రతాప్ గారు, డివిజన్ అధ్యక్షులందరికీ పేరు పేరున, వేదిక పైనున్న ముఖ్య నాయకులందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడే సోదరులు గోపీనాథ్ గారు చెప్తున్నారు, మా ఆడబిడ్డలైతే పొద్దున 9:30, 10ంటికే వచ్చినారన్న, పార్టీ మీద ప్రేమతో అంత ఉదయమే వచ్చినారన్నారు. మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికి తెలుసు, మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 3 నాడు మనం అనుకున్న విధంగా మనం గవర్నమెంట్లోకి తిరిగి రావాలి, మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసినాం. అందులో మీరు జూబ్లీ హిల్స్ లో బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నదమ్ముడికి జూబ్లీ హిల్స్ లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సరే, మీరు జూబ్లీ హిల్స్ లో గెలిపించినారు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జీహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను, బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా. దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. మనకు 39 వచ్చినాయి, వాళ్లకు 64 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినారు. ఈ 45-50 రోజుల్లో నేను చూస్తా ఉన్నాను, హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో, నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నామన్నా అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాజకీయాల్లో, జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు, చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు. ఈ రోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి, మన మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమేమి మనకు జరగలేదు. 39 సీట్లు ప్రజలు మనకు అప్పచెప్పినారు. 39 సీట్లు అంటే 119లో సరిగ్గా 3వ వంతు, 1/3 సీట్లు మనకు అప్పచెప్పినారు. 14 సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం. జుక్కల్ అనే ఒక నియోజకవర్గంలో 1100 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్ర అనే మరొక నియోజకవర్గంలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. మన కాగజ్ నగర్ లో 3000 ఓట్లు, బోధన్లో 3000 ఓట్లు, ఖానాపూర్లో 4200, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక 14 సీట్లలో కేవలం 4-5 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా, రకరకాల కారణాలైనప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం. అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం. 85,000, 72,000, 50,000, 40,000, 30,000 బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకేతనం ఎగరవేసినాం. ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే, పెద్దలు చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు. అందుకే నేను అనేది
తెలంగాణలో ఈ రోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం. మనం గట్టిగా ఉన్నాం, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్ లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం. నాంపల్లిలో ఎంఐఎం గెలిచినండే. కానీ దురదృష్టవశాత్తు లోక్సభ ఎన్నికల్లో మనం ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే, మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సహా 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మనకు మెజారిటీ ఇచ్చినారు. మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది. కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటమి పాలైనాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు. కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాకంటే బాగా మీకే తెలుసు. మోసమే కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళ నైజం. మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత, సిలిండర్ 500 రూపాయలకే, మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు 2500 100 రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద, మన ప్రభుత్వం మీద, 10 ఏళ్లు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదనాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీకు, మీ ద్వారా, మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం నిజానికి 10 ఏళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ 1 చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి దిగినాము. మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప